ఈరోజు ఐడెంటిటీ ఐక్యూ నుంచి ఐడెంటిటీ నౌకి ఐడెంటిటీ ఐక్యూ నుంచి ఐడెంటిటీ నౌ అప్గ్రేడేషన్ సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఆ ఐడెంటిటీ ఐక్యూ నుంచి ఐడెంటిటీ నౌకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇది మేజర్ కారణాలు ఏంటి, అలాగని ఇది డిస్కస్ చేసేటప్పుడు కొంత ఫండమెంటల్స్ కూడా నేను చెప్తాను. కొంతమందికి డైరెక్ట్గా కొన్ని టాపిక్స్ అర్థం ఉండవు. సో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అన్నిటికీ ఫోర్మోస్ట్ ఏంటంటే ఒకటి టోటల్ కాస్ట్ ఆఫ్ లోయర్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ అనమాట. అంటే మనము ఐడెంటిటీ ఐక్యూ తీసుకున్నాం అనుకోండి. ఐడెంటిటీ ఐక్యూ కనుక మనము వాడుతూ ఉంటే దాంట్లో రిక్వెస్ట్ సర్వర్సు అలాగనే టాస్క్ సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ని మనము ఐఏక్యూని ఇంప్లిమెంట్ చేసేప్పుడు ఈ సర్వర్స్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఎజ్యూర్లో వాటిట్లో పెట్టుకుంటారన్నమాట. లోకల్గా మన ఎజ్యూర్లో మన హోస్టింగ్లో పెట్టుకునేవాడు అనమాట. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ సర్వర్స్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుందన్నమాట. అంటే దానికి ఏదైనా ప్రతి సాఫ్ట్వేర్కి ఏమవుతుందంటే సెక్యూరిటీ వనరబిలిటీస్ అనేవి ఐడెంటిఫై చేస్తుంటాయి అన్నమాట. ఆన్లైన్గా స్కానింగ్ చేసి ఒక స్కానింగ్ టూల్ ఉంటుంది. అది స్కాన్ చేసి మన సర్వర్లో అవుట్డేటెడ్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉన్న వాటినన్నింటినీ ఐడెంటిఫై చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్, సో దీన్ని అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పిద్ది అనమాట. సో దాన్ని వనరబిలిటీస్ అంటారు. వనరబిలిటీ నెంబర్ నెట్లో కొడితే మనకి ఆ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని తీసుకొని మనము వివోఈ నెంబర్ లాగా ఉంటాయి అనమాట. ఆ నెంబర్ తీసుకొని మనము నెట్లో కొడితే ఏమేమి సాఫ్ట్వేర్స్ మన సిస్టంలో వేసుకోవాలని చెప్పిద్ది అనమాట. ఇవన్నీ మనమే చేసుకోవాల్సి వస్తుంది. అలాగని ఇంకొకటి ఏంటంటే ఈ క్లౌడ్ బేస్డ్ మనకి వెళ్తే సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్రైజింగ్ ఆఫర్స్ వస్తుంది అనమాట. సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్రైజింగ్ అండ్ ఆఫర్స్ ఏ ప్రిడిక్టబుల్ కాస్ట్ అనమాట. అంటే మనము ఐడెంటిటీ నవ్ ఉందనుకోండి. ఐడెంటిటీ నవ్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ ఐడెంటిటీ నవ్ ఐఏక్యూ తీసుకున్నాం అనుకోండి. ఐఏక్యూలో కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ సర్టిఫికేషన్స్ వరకే చేసుకుంటారు. ఐఏక్యూని సర్టిఫికేషన్స్ కోసమే వాడతారు. అలాగని యాక్సెస్ రిక్వెస్ట్ల కోసం వాడేవాళ్ళు ఉంటారు. ఇలా వాడేవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ని కొనేసుకొని దాన్ని వాడుకుంటారన్నమాట. ఓకే. ఆ సర్టిఫికేషన్ కావాలన్నా, యాక్సెస్ రిక్వెస్ట్ కావాలన్నా వాళ్ళ అవసరం ఏదైతే ఉందో దాన్ని కొని వాడతారన్నమాట. అంటే ఆ అవసరాన్ని బట్టి వాడుకోవటానికి అక్కడ ఫెసిలిటీ ఉంది. ఓకే. అగ్రీడ్. కాకపోతే దీంట్లో ఏంటంటే ఐడెంటిటీలోకి వెళ్తే డిఫరెంట్ నోటిఫికేషన్స్ అని, సర్టిఫికేషన్స్ అని, ప్రొవిజనింగ్ అని, మనము ఏదైతే కాంపోనెంట్ మనం వాడుతున్నామో ఆ ప్రోడక్ట్ని వాటి వరకే కొనుక్కోవచ్చు అనమాట డబ్బులిచ్చి. ఓకే. కొంచెం లేమన్ టర్మ్స్‌లో గనుక నేను చెప్పాలనుకుంటే మీరు నెట్‌ఫ్లిక్స్ తీసుకున్నారనుకోండి. నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని సినిమాలొస్తున్నాయి. అలా గాకుండా ఓన్లీ నాకు తెలుగు మూవీస్ వరకే నాకు డిస్ కనిపించేట్టు చూడమని సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి. ఆ ఫెసిలిటీ తీసుకుంటే ఓన్లీ తెలుగు మూవీస్ వస్తాయన్నమాట. అట్లా. నెక్స్టు రిడ్యూసెస్ ఐటీ ఓవర్‌హెడ్ యాస్ ద క్లౌడ్ ప్రొవైడర్ మేనేజెస్ అప్డేట్స్ అండ్ స్కేలబిలిటీ. మనం ఎప్పుడైతే ఈ ఐఐక్యూ కాకుండా ఐడెంటిటీ నౌ సైడ్ వెళ్తామో దాంట్లో చేయటం వల్ల క్లౌడ్లో ఏదైనా అప్డేట్స్ చేయాలన్నా వాటినన్నిటినీ వాళ్ళే మెయింటైన్ చేస్తారన్నమాట. సో మనం చేయాల్సిన ఇది ప్రాజెక్ట్ మేనేజర్లు వాళ్ళు చేయాల్సినటువంటి బర్డెన్ అనేది తగ్గిపోతుంది అనమాట.
అండ్ సేవ్స్ టైమ్ ఫర్ ఐటీ టీమ్ టు ఫోకస్ ఆన్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెయింటెనెన్సు ఇవన్నీ తగ్గినాయి అనుకోండి, ఆ ప్రోడక్ట్‌ని పెర్ఫార్మెన్స్ పెంచడానికి వాటిని మాత్రమే ఫోకస్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? వాటి వరకే మనము ఫోకస్ చేయొచ్చనమాట. లేదనుకోండి, ఆహ్, మన మెయింటెనెన్స్ మన చేతిలో ఉందనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇదివరకు ఏమవుతుందంటే మాకు ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఆ ప్రాజెక్ట్‌లో ఓకే. ఒక ప్రాజెక్ట్‌లో ఉందనుకోండి. ఆ ప్రాజెక్ట్‌లో ప్రతిసారి ప్రతి వీక్ మేము రీస్టార్ట్ చేసేవాళ్ళం. దానికోసం మేము ఇంటి నుంచి ఆఫీస్‌కెళ్ళి ఆ సర్వర్స్ కనెక్ట్ అయ్యి రీస్టార్ట్ చేసి ఇంటికొచ్చేవాళ్ళమనమాట. ఆ రీస్టార్ట్ అనేది లేదనుకోండి, మన ఆఫీస్‌లో, మన ప్రాజెక్ట్‌లో ఉన్న ఒక రిసోర్స్ టైం మిగిలిద్ది గదా! అతను ఆ టైంని వేరే దానికి కేటాయించొచ్చనమాట. సో, ఒకటి టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్పు, లోయర్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్పు. ఓకే. దీని ద్వారా మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం హ్యాండిల్ చేయకుండా ఐఏక్యూని వాడితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం హ్యాండిల్ చేసుకోవాల్సొస్తది. ఐడెంటిటీ నౌ గనక వాడితే వాళ్ళే హ్యాండిల్ చేస్తారనమాట. నెక్స్టు ఆర్కిటెక్చర్ దట్ స్కేల్స్ విత్ యువర్ ఎంటర్‌ప్రైజెస్. అంటే స్కేలబిలిటీ అంటారనమాట. మనము మన ఆర్గనైజేషన్‌లో ఉన్నటువంటి ఐడెంటిటీస్‌ని బట్టి మనము దాన్ని చేసుకోవచ్చనమాట. ఏ ఆర్కిటెక్చర్ వాడాలని చెప్పొచ్చనమాట. క్లౌడ్ సొల్యూషన్స్ హ్యాండిల్ ఇంక్రీజ్డ్ యూజర్స్ అండ్ వర్క్‌లోడ్ సీమ్‌లెస్‌లీ. అంటే ఇప్పుడేంటంటే ఐఏక్యూని వాడుతున్నామనుకోండి. ఐఏక్యూ గనుక మనం వాడుతుంటే, ఐడెంటిటీ ఐక్యూని గనుక మనం వాడుతుంటే, అక్కడ మనకి 10,00,000 మంది యూజర్స్ ఉన్నారనుకోండి. 10,00,000 మంది యూజర్స్ ఉన్నారనుకోండి. దానికి తగ్గట్టు మనము 10,00,000 గనుక యూజర్స్ ఉంటే దానికి నంబర్ ఆఫ్ ఆహ్, రిక్వెస్ట్ సర్వర్స్ పెరుగుతాయి. రిక్వెస్ట్ సర్వర్స్ పెరుగుతాయి. అలాగని ఇంకో ఏం పెడతాయి టాస్క్ సర్వర్స్ కూడా పెరుగుతాయన్నమాట. ఓకే. టాస్క్ సర్వర్స్ కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు మనకి రిక్వెస్ట్ సర్వర్స్, టాస్క్ సర్వర్స్ పెరుగుతాయి అన్నా గదా! ఈ పెరగటం వలన మనకి ఒక్కొక్కసారి యూజర్స్ తగ్గారనుకోండి. ఆ యూజర్స్ తగ్గితే మనము ఇమ్మీడియేట్‌గా మనము రిక్వెస్ట్ సర్వర్స్‌ని తగ్గించుకోలేం. టాస్క్ సర్వర్‌ని తగ్గించుకోలేం. ఒక్కొక్కసారి తగ్గడం అంటే మనం మన కంపెనీ ఉందనుకోండి. మన కంపెనీలో కొంత భాగాన్ని వేరే వాళ్ళకి అమ్మారనుకోండి. అమ్మితే మన యూజర్స్ గ్యారంటీ‌గా తగ్గుతారు. తగ్గినప్పుడు దానికి తగ్గట్టు ఆల్రెడీ కొన్న రిక్వెస్ట్ సర్వర్స్‌ని, టాస్క్ సర్వర్స్‌ని మనం తగ్గించుకోవడానికి ఉండదనమాట. ఆ సర్వర్స్‌ని మనం మెయింటైన్ చేయాల్సొస్తది. సో, అలా కాకుండా ఐడెంటిటీ నౌ అనుకోండి. మనం వాళ్ళకి చెప్పొచ్చనమాట. ఏది ఐడెంటిటీ నౌ వాళ్ళకి చెప్పొచ్చు. నేను కొన్నది ఇంతమందితో కొన్నాను. నాకంత అవసరం లేదు. నేను తక్కువ స్కేలబిలిటీ ఉండేటట్లు నాకు తక్కువ యూజర్స్‌ని నాకు అలొకేట్ చేయమని అడగొచ్చనమాట. సపోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ సైజెస్. ఆల్ సైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్‌ని మనము హ్యాండిల్ చేసేట్టు చేయొచ్చనమాట. ఓకే. ఆల్ సైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. సపోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ సైజెస్. అండ్ అంటే చిన్న ఆర్గనైజేషన్ అయినా, పెద్ద ఆర్గనైజేషన్ అయినా వాటిని హ్యాండిల్ ఈ మన ఐడెంటిటీ నౌని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఐడెంటిటీ నౌని ఇంప్లిమెంట్ చేయాలంటే మనము ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని హ్యాండిల్ చేయాలంటే చాలా తక్కువ టైమే పట్టిద్దనమాట. అదే ఐఏక్యూని మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని హ్యాండిల్ చేయాలంటే రిక్వెస్ట్ సర్వర్స్‌ని, రాస్క్ సర్వర్‌ని మనమే బిల్డ్ చేసుకోవాలనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? అదేంటంటే మన ఆఫీసులో ఔట్‌లుక్‌ని ఇంప్లిమెంట్ చేయాలనుకోండి. ఔట్‌లుక్‌ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇదివరకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. అందరికి సెటప్ చేయాలి. ఈమెయిల్స్‌ని సెట్ చేయాలి. ఇప్పుడేంది ఓ365 వచ్చింది. ఓ365 ఏంటి మనము వాడితో డొమైన్ కొనుక్కుంటాం మైక్రోసాఫ్ట్ దగ్గర. సో, డొమైన్ కొనుక్కొని మెయిల్స్ తయారు చేస్తాము. యాక్సెస్ చేసుకోమంటాం అనమాట అట్లా. అండ్ సపోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ సైజెస్. ఓకే. నెక్స్ట్ ఈజీలీ ఇంటిగ్రేట్స్ విత్ అదర్ క్లౌడ్ నేటివ్ సొల్యూషన్స్ అండ్ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్. ఈజీగా మనము వేరే ఎన్విరాన్మెంట్స్‌తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. మనము వేరే ఎన్విరాన్మెంట్స్‌తో ఇంటిగ్రేట్ చేసుకొని ఆటోమేటిక్‌గా ప్రొవిజనింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందన్నమాట.
అంటే ఏంటంటే, ఇది ఐడెంటిటీ ఐక్యూ ఉందనుకోండి. ఐడెంటిటీ నౌ ఇది ఉందనుకోండి. అలాగని వేరే సిస్టమ్స్‌తో మనము ఇంటిగ్రేట్ చేసి దానికి తాలూకు ప్రొవిజనింగ్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలన్నా మనం చేసుకోవచ్చు అంటున్నాడు. నో నీడ్ ఫర్ కెపాసిటీ ప్లానింగ్ అండ్ ఆర్ మాన్యువల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్స్. అంటే మనమేమి కెపాసిటీ ప్లానింగ్ ఏం చేయవసరం లేదు. అది 4 సర్వర్స్ కావాలి, 4 రిక్వెస్ట్ సర్వర్స్ కావాలి, 4 టాస్క్ సర్వర్స్ కావాలి. అది మనం ఏం చేయవసరం లేదు. మనం స్కేలబిలిటీ మనం యూజ్ చేసిన దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్లాన్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ ఫాస్టర్ డిప్లాయ్మెంట్స్ అండ్ ఫ్యూచర్ అడాప్షన్స్. అంటే దీంట్లో ఏందంటే మనము సింప్లిమెంటేషన్ విత్ క్విక్ సెటప్. అంటే మనము ఏదైతే సెటప్ కావాలో వాళ్ళు సేల్ పాయింట్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. దాని ప్రకారం మనం సర్వర్స్‌ని కొనుక్కొని ఆ సెటప్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ ఆటోమేటిక్ అప్డేట్స్ ఎన్ష్యూర్ దట్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ అప్ టు డేట్. మనము ఐడెంటిటీ నౌ గనుక మనం వాడుకున్నాం అనుకోండి. ఐడెంటిటీ నౌ గనుక మనం తీసుకుంటే, అప్పుడు ఐడెంటిటీ నౌ గనుక మనం తీసుకుంటే, ఇదేం చేస్తుందంటే, మనకి ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అవి రెగ్యులర్‌గా వాళ్ళు అప్డేట్స్ ఇస్తుంటారనమాట. ఐడెంటిటీ నౌ క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళకున్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వీఏ మీద ఆటోమేటిక్‌గా ఏదైనా ప్యాచెస్ ఉంటే అది మనకి అప్డేట్ చేస్తారనమాట. కొత్త ఫీచర్స్ ఉంటే మనకిస్తారు. అది మనకి ఎమ్మటే మనకి రిఫ్లెక్ట్ అవుతాయనమాట. కాపోతే కొత్త ఫీచర్స్ ఉన్నప్పుడు మనకేం చేస్తారంటే ఫస్ట్ శాండ్ బాక్స్‌లో పెడతారనమాట. శాండ్ బాక్స్‌లో పెట్టి ఆ శాండ్ బాక్స్ అంతా అది బాగా పనిచేసిన తర్వాత దాని తర్వాత ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్‌లో పెడతారనమాట. అండ్ రెడ్యూసెస్ డౌన్ టైమ్ టిపికల్లీ. అండ్ ఈ అప్గ్రేడ్ చేసేప్పుడు ఇదివరకు మనము ఐడెంటిటీ ఐక్యూ నా వీడియోస్ అన్ని బేసిక్ స్టూడెంట్స్ రాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని నా ప్రయత్నం అండి. ఐడెంటిటీ ఐక్యూ ఉందనుకోండి, టాస్క్ సర్వర్స్, రిక్వెస్ట్ సర్వర్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఏదైనా అప్గ్రేడ్ చేసేప్పుడు మనము ఒక్కొక్కసారి రీస్టార్ట్ చేస్తాం. రీస్టార్ట్ చేసినప్పుడు 1 అవర్, హాఫ్ అన్ అవర్ సిస్టమ్ అవైలబుల్‌గా ఉండదనమాట. అదే ఐడెంటిటీ ఉందనుకోండి, అలా ఏం సమస్య లేకుండా మనం ఏ డౌన్ టైమ్ అనేది ఉండదనమాట. డౌన్ టైమ్ లేకుండా మన సిస్టమ్ అనేది రన్ అవుతుందనమాట. అండ్ ఎన్హాన్సెస్ ఎన్హాన్స్డ్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీ. అంటే దీంట్లో ఏంటంటే యాక్చువల్‌గా ఐడెంటిటీ నౌ ప్రాజెక్ట్స్, ఐఏక్యూ ప్రాజెక్ట్స్ గనక మనము ఇంప్లిమెంట్ చేస్తుంటే, దాంట్లో ఏంటంటే ఓకే. డేటా ట్రాన్స్‌మిషన్ అనేది ఎన్‌క్రిప్షన్ అనేది ఉంటుందనమాట. డేటా అనేది ఒక ట్రాన్స్‌లేషన్ ఉంటుంది. ఎన్‌క్రిప్షన్ అనేది హై లెవెల్‌లో ఉండేట్టు చేసుకుంటదనమాట. ఇంక్లూడ్స్ ఎన్‌క్రిప్షన్స్ ఫర్ డేటా ఇన్ ట్రాన్సిట్ అండ్ ఎట్ ద రెస్ట్. అంటే అలాగని మనకేంటంటే కొన్ని కంప్లెయింట్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. ఏ కంపెనీలో అయినా కొన్ని కంప్లెయింట్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. ఏ దేశంలో అయినా ఎంప్లాయీస్ డేటా గనక ఒక సిస్టమ్‌లో పెడుతూ ఉన్నారంటే, ఎంప్లాయీస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గనక మనం పెడుతూ ఉన్నారంటే, ఓకే. 2002లో అనుకుంటాను ఎస్ఓసి సాక్స్ కంప్లెయింట్స్ వచ్చిందనమాట. ఇది హిప్పా కంప్లెయింట్స్ అనమాట. హెల్త్ రికార్డ్స్ వాటిని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ కంప్లెయింట్స్ ఫాలో అవ్వాలనమాట. ఈ కంప్లెయింట్స్ ఫాలో ఇవన్నీ గనక మనము వాడుతున్నామంటే, ఈ ప్రోడక్ట్‌ని గనక వాడితే ఆటోమేటిక్‌గా ఆ కంప్లెయింట్స్ రూల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఈ ప్రోడక్ట్ ఫాలో అయ్యిద్దనమాట. నెక్స్ట్ అలైన్స్ విత్ జీరో ట్రస్ట్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ ఎమర్జింగ్ థ్రెట్స్. అంటే లేటెస్ట్‌గా కొంత మన సిస్టమ్ మీద అటాక్ జరగకుండా కావాల్సిన అప్డేట్స్ అన్నీ మనం ఇచ్చుకోవచ్చనమాట. సో, దానివల్ల ఏంటంటే మీరనుకోవచ్చు థ్రెట్ వస్తే ఏంటి మనకి నష్టం ఏంటి అనుకోవచ్చు. చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందండి మన సిస్టమ్ ఇదనుకోండి. బయట నెట్‌వర్క్ నుంచి ఏదైనా వచ్చి మన సిస్టమ్ మీద అటాక్ అయింది అంటే, మన కంపెనీ మీద
మన కంపెనీ మీద వాళ్ళకి మన కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉంటారు కదా! వాళ్ళకి నమ్మకం పోయిద్దనమాట. ఇది ఈళ్ళు సిస్టమే మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఈళ్ళు బిజినెస్ ఏం చేస్తారని నమ్మకం పోయిద్దనమాట. అందువలన మనం ఏం చేస్తారంటే, ఈ ప్రొడక్ట్‌ని ఏదైనా కంపెనీ అనేది సైబర్ అటాక్ లేకుండా చూసుకోవడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సైబర్ అటాక్ గనక జరిగిందనుకోండి, కంపెనీని క్లోజ్ చేయమంటారనమాట. నెక్స్టు కంటిన్యూస్ రిలీజెస్ అండ్ నో డౌన్ టైమ్. ఈ ఐడెంటిటీ నౌ గనుక మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే, నో డౌన్ టైమ్స్ అనమాట. డౌన్ టైమ్ లేకుండానే మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాం అనమాట. అప్డేట్స్ అండ్ ఎన్హాన్స్ డెలివర్స్ వితౌట్ ఇంటరప్టింగ్ ఆపరేషన్స్. మన ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్ ఏమి ఆపకుండా మనము ఐడెంటిటీ ఐక్యూని మన సర్వీసెస్ ఏమి డిస్టర్బ్ కాకుండా మన ప్రోడక్ట్ అనేది కంటిన్యూగా యాక్సెస్ ఇస్తారన్నమాట. నో షెడ్యూల్ అవుటేజెస్ ఫర్ ద మెయింటెనెన్స్ అండ్ అప్గ్రేడ్స్ అనమాట. అంటే 3 గంటల నుంచి 4 గంటల వరకు మీకు సర్వీస్ ఉండదు. అలాంటి మెయిల్స్ మనం పంపించవసరం లేదనమాట. నేను 2005లో జాబ్ చేసేప్పుడైతే మేము యూజర్స్‌కి మెయిల్స్ పంపించేవాళ్ళమనమాట. 4-5 వరకు మీ సిస్టమ్ అవైలబుల్‌గా ఉండదు. అలాంటివి ఉండదు. ఇప్పుడు ఆ టైం ఏమి ఉండదనమాట. ఔటేజెసే ఉండదనమాట. అండ్ దీనివల్ల ఈ క్లౌడ్ బేస్ వాడటం వల్ల ఇన్షూర్స్ ఇంటరప్టెడ్ సర్వీసెస్ ఫర్ ద యూజర్స్. ఏ సమస్య లేకుండా మనం అన్ని కంటిన్యూస్‌గా యూజర్స్‌కి మనము ఇవ్వచ్చు. నెక్స్ట్ ఐడెంటిటీ నౌ లాంటి ప్రోడక్ట్ గనుక వాడితే దాంట్లో ఏందంటే ఏఐ సజెsts అప్రాప్రియేట్ యాక్సెస్ రైట్స్ బేస్డ్ ఆన్ ద యూజర్ బిహేవియర్. యూజర్‌కు ఉన్నటువంటి అట్రిబ్యూటు, అతను చేస్తున్న యాక్టివిటీని బట్టి ఈ యాక్సెస్ కావాలా మీకు అనేదనమాట. అంటే నాకు అర్థం కావట్లేదని ఎవరైనా అయిపోతే మీరు ఒక్కొక్కసారి యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు. యూట్యూబ్‌లో కింద రికమెండేషన్స్ వస్తాయి. మీరు ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటే, ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ వీడియోస్ మీకు సజెస్ట్ చేస్తదనమాట. ఈ వీడియో మీకు నచ్చిద్దేమన్నా చూడండి అని. అదే, అదే ఇదనమాట. ఇది సజెస్టెడ్ వీడియోస్ అనమాట. అండ్ డిటెక్ట్స్ అండ్ రెస్పాన్స్ టు ద పొటెన్షియల్ థ్రెట్స్ ఆర్ అనాలమీస్ ఇన్ రియల్ టైమ్. ఓకే. అండ్ ఏదో పొటెన్షియల్ థ్రెట్స్ కానివి అలాంటివి వస్తే వాటిని అవాయిడ్ చేయొచ్చనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రొవిజనింగ్ గానీ, డీప్రొవిజనింగ్ గానీ మనము స్ట్రీమ్‌లైన్ చేసిద్దనమాట. అంటే స ఆల్వేస్ అండి ప్రొవిజనింగ్ అంటే ప్రొవైడింగ్ యాక్సెస్ అనమాట. ఒక యూజ్ ఓకే. రైట్ టైమ్‌లో ఒక యూజర్ జాయిన్ అయితే, ఆ యూజర్‌కి యాక్సెస్ ఇవ్వటము, యాక్సెస్ తీసేయటము ఇవన్నీ చేసిద్దనమాట. అండ్ ఇంకొకటేందంటే ఎన్హాన్సెస్ డెసిషన్ మేకింగ్ విత్ యాక్షనబుల్ ఇన్సైట్స్ అనమాట. ఓకే. ఈ యాక్షనబుల్ ఇన్సైట్స్‌ని మనము డెసిషనబుల్ చేయటానికి అంటే ఆహ్, ఇవ్వాలా, యాక్సెస్ తీసేయాలనేది మనము డెసిషన్ అనేది ఈజీగా తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనమాట. ఇది మీరు ఐడెంటిటీ ఐక్యూ గనక మీరు చేస్తుంటే, ఐడెంటిటీ ఐక్యూ గనక మీరు చేస్తుంటే, దాంట్లో మీరు కోడింగు ఎక్కువ చేయాల్సొస్తుందనమాట. ఇనిషియల్ కోడింగ్ ఉంది కదా! అది ఎక్కువ చేయాల్సొస్తుందనమాట. అదే ఐడెంటిటీ నౌ అయితే కోడింగు చాలా తక్కువ చేసినా కూడా పని అవుతుందండి. వెరీ లెస్ కోడింగ్ కూడా వర్క్ అవుతుందనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ కంపెనీలు ఐడెంటిటీ ఐక్యూ నుంచి ఐడెంటిటీ నౌకే మూవ్ అవ్వమని చెప్తుందనమాట. ఇది సేల్ పాయింట్ వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారనమాట. సో, ఐడెంటిటీని ఎవరిని ఎక్కువ నేర్చుకోండి. ఐఏక్యూని మాత్రం ఐక్యూ గాని ఇమ్మీడియేట్‌గా అయిపోతుంది అనుకోవటం లేదండి. ప్రోడక్ట్ ఇమ్మీడియేట్‌గా ఆపరు. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఇంకా స్టిల్ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి గూడా. సో, ఇదండి ఇలాంటి వీడియోస్ నేను చాలా చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.